అలాగే వెజనల్ వాషెస్, చాలామంది రెగ్యులర్గా ఈ వెజనల్ వాషెస్ రోజు వాడతారనమాట. మీరు నిజంగా స్పోర్ట్స్ పర్సన్, లేకపోతే మీకు ఎక్కువ చెమట వస్తుంది, ఇలాంటి కండిషన్స్లో వన్స్ ఇన్ అ వైల్ మీరు వెజనల్ వాషెస్ వాడుకోవచ్చు. అది కూడా వెజైనా అంటే లోపల భాగం, వల్వా అంటే బయట భాగం. సో వల్వాకి మాత్రమే వాష్ చేయాలి, బయట భాగంలో మాత్రమే వాష్ చేయాలి. ఓకే, అంతేగాని దాన్ని వెజనల్ వాష్ అని రాశారు కాబట్టి, ఒక పేషెంట్ అన్నారు నాతోటి, వెజనల్ వాష్ అని రాశారు కాబట్టి నేను లోపల క్లీన్ చేసుకుంటున్నాను మేడం అని. లోపల దానికి ఒక న్యాచురల్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఆ న్యాచురల్ బ్యాక్టీరియాని మనం బయట నుంచి ఎప్పుడైతే వాష్ చేస్తున్నామో అదంతా చచ్చిపోతుంది. సో అబ్నార్మల్ బ్యాక్టీరియా ఏదైతే మన స్కిన్ మీద ఉంటుందో అట్లాంటి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి మల్టిప్లై అయిపోయి దాంతో ఇన్ఫెక్షన్ వస్తుంది. గోటితో పోయేది గొడ్డలకి. ఎగ్జాక్ట్లీ. సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే వెజనల్ వాషెస్ నిజంగా మీకు అవసరం అనిపించినప్పుడు, ఎప్పుడో వన్స్ ఇన్ 2 weeks, వన్స్ ఇన్ అ వీక్, లేదు మ్యాక్సిమం 3 daysలో ఒకసారి అట్లా వాష్ చేసుకోవచ్చు. నార్మల్ బ్యాక్టీరియాని ఉండనివ్వాలి, అబ్నార్మల్ బ్యాక్టీరియాని రానివ్వకుండా ఉండాలి అని అంటే న్యాచురల్గా వాటర్ అండ్ సోప్. మీరు మార్నింగ్ టైం ఒక్కసారి సోప్ వాడితే సరిపోతుంది, పదే పదే సోప్ వాడకండి, హార్ష్ సోప్స్ వాడకండి. కింద ఏరియా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, మ్యూకోజల్ ఏరియా లాగా. మనకి నోస్ లోపల ఎలాంటి ఏరియా ఉంటుందో, చెవు లోపల ఎలాంటి ఏరియా ఉంటుందో ఇది కూడా అంతే. సో చాలా సెన్సిటివ్గా మనం ట్రీట్ చేయాలి.